హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి కావాల్సిన ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ 2025 వన్ షాట్లో కంప్లీట్ చేద్దాం. ప్రతి ఎగ్జామ్లో 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడి నుంచి నోట్స్ తీసుకోండి, పాయింట్స్ రాసుకోండి. దీని ప్రింటబుల్ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అయితే ఒక్క మాట, గవర్నమెంట్ స్కీమ్స్ మీద వీడియో చేయాలంటే ఒక్కో స్కీమ్కి ఒక 1 అవర్ చేయొచ్చు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, గ్రోత్, కాంట్రవర్సరీ అని చాలా చెప్పొచ్చు. కానీ మీకున్న టైంలో లాస్ట్ ఇయర్స్ని అనాలసిస్ చేస్తూ కావలసిన పాయింట్స్ వరకే పెట్టాను. ఇవి చదివితే సరిపోతుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే స్టార్ట్ చేసుకుందాం. మీకోసమే కదా నేనింత కష్టపడి ఈ మ్యారథాన్ క్లాస్ తెచ్చింది. చేశారా లైక్? స్టార్ట్ చేసుకుందామా మరి? చలో. 1. శ్రమశ్రీ యోజన. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు స్వయంగా ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు పడి సొంత రాష్ట్రానికి తిరిగి వస్తున్న బెంగాలీ వలస కార్మికులకు లేదా మైగ్రెంట్ వర్కర్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడమే దీని మెయిన్ టార్గెట్. అప్లై చేసుకోవడానికి labor.wb.gov.in పోర్టల్ని వాడాలి. 5,000 రూపాయల పెన్షన్ నేరుగా వాళ్ల బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. రేపొద్దున మనకి కరెంట్ అఫైర్స్లో డైరెక్ట్గా బిట్ పడే ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2. అయితే ఒక మాట, మన యాప్లో టాప్ 50 టాపిక్స్ ఆర్ఆర్బీ మ్యాజిక్ బ్యాచ్ ఒకటి లాంచ్ చేశాను. ఇందులో మీకు కావాల్సిన టాప్ 50 టాపిక్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి. మిగతా వాటికి మనకి డిఫరెన్స్ ఏమిటంటే, మొదటిది మన వీడియోలు. మీకు మళ్లీ రివిజన్ అవసరం లేకుండా మెమరీ హింట్స్, ట్రిక్స్తో మన వీడియోలు ఉంటాయి. మీకు తెలుసు కదా ఎగ్జామ్లో ఎంత ప్రెషర్ ఉంటుందో. ఒక టఫ్ ప్రశ్న తగిలితే 5 నిమిషాలు ఎలా పోతాయో కూడా తెలియదు. అలాంటి టైంలో మెమరీ హింట్స్, ఫన్నీ స్టోరీస్ చాలా ఉపయోగపడతాయి. సరే, ట్రిక్స్ కదా, డెప్త్ ఉండదేమో అని అనుకోకండి. ఎన్సీఆర్టీస్ మరియు స్టాండర్డ్ బుక్స్ నుంచి మన అనుభవం కలిపి మీకు బెస్ట్ డెప్త్ కంటెంట్ అందులో ఉంటుంది. తర్వాత పీడిఎఫ్స్. ఇవి మన దగ్గర ప్రింటబుల్ పీడిఎఫ్స్. ప్రతి టాపిక్కి సింగిల్ పేజ్ సమ్మరీ, మైండ్ మ్యాప్ పీడిఎఫ్స్ ఉంటాయి. అదే కాకుండా టెస్ట్ కూడా ఉంటుంది. మీరు చదివిన ప్రతి టాపిక్కి, ప్రతి సబ్ టాపిక్కి ఓరల్ వీవా ప్రశ్నలతో మిమ్మల్ని గైడ్ చేస్తాం. వీవాతో పాటు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే, ఒక ఎంసీక్యూ నుండి 3 న్యూ క్వశ్చన్ యాంగిల్స్. ఈ ప్రశ్నలో ఈ ఆప్షన్ ఎందుకు కరెక్టు, ఈ ఆప్షన్ ఎందుకు రాంగు, ఈ ప్రశ్న నుంచి ఫ్యూచర్లో ఇంకా ఏ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందో, ఇలా ఫుల్ డెప్త్గా 360 డిగ్రీస్ ప్రిపరేషన్ కోర్స్ మన యాప్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. గుర్తుంది కదా, చదువు చెప్పటం కాదు, అవసరమైన చదువు గుర్తుపెట్టుకునేలా చెప్పే బాధ్యత మా స్కై అకాడమీది. సో ఇప్పుడు టాపిక్స్ చూద్దాం. పెట్టుకోండి. 2. పీఎం స్వనిధి. ఇది ఎవరికోసం? స్ట్రీట్ వెండర్స్ కోసం. కోవిడ్-19 టైంలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించారు? 2030 వరకు పొడిగించారు. రాసుకోండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎప్పుడూ మన ఎస్ఎస్సీ మరియు రైల్వేస్లో హాట్ టాపిక్. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 1,15,00,000 మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూర్చాలి అనేది టార్గెట్. ఇందులో 50 లక్షల మంది కొత్తవాళ్లకి అవకాశమిస్తున్నారు. దీంట్లో లోన్ అమౌంట్ని 3 దశల్లో ఇస్తారు. మొదటిసారి 15,000, రెండోసారి 25,000, ఆ తర్వాత ఏకంగా 50,000 రూపాయల వరకు లోన్ తీసుకునే సదుపాయం పెంచారు. కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే MOHUA వాళ్లు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేయడానికి యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డులు ఇవ్వడమే కాకుండా వాడే ప్రతి పేమెంట్ పైన 1,600 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఇదొక సూపర్ స్టాటిక్ పాయింట్, మైండ్లో ఫిక్స్ చేసుకోండి. 3. వీర్ పరివార్ సహాయతా యోజన. NALSA వాళ్లు డిఫెన్స్ సిబ్బంది కోసం ఒక కొత్త స్కీమ్ తెచ్చారు. అదే వీర్ పరివార్ సహాయతా యోజన. జమ్మూ అండ్ కశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు వాళ్లతో కలిసి స్టార్ట్ చేశారు. ఈ పాయింట్ని ఇంకాస్త డెప్త్గా అనలైజ్ చేద్దాం. 2025 జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు నాల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ అద్భుతమైన స్కీమ్ని లాంచ్ చేశారు. మీరు దేశ సరిహద్దుల్లో కాపలా కాయండి, మీ కుటుంబాల బాధ్యత మేము తీసుకుంటాం అనేదే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఆర్మీ జవాన్లు, ఎక్స్ సర్వీస్మెన్ మరియు వాళ్ల కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయ సహాయం అందించడమే దీని లక్ష్యం. దీనికోసం ప్రత్యేకంగా కేంద్రీయ, రాజ్య మరియు జిల్లా సైనిక్ బోర్డులలో లీగల్ సర్వీసెస్ క్లినిక్స్ని ఏర్పాటు చేస్తున్నారు. మన రక్షణ రంగానికి సంబంధించిన పథకం కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్, ముఖ్యమంత్రి ప్రతిజ్ఞా యోజన. ఇది బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చింది. నితీష్ కుమార్ గారు 10వసారి సీఎం అయ్యారు తెలుసు కదా. దీనికి అర్హత ఏంటి? 12th పాస్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ అయ్యుండాలి. వయసు 18 నుండి 28 ఏళ్లు ఉండాలి. ఇది కేవలం ఒక స్కీమ్ మాత్రమే కాదు, నిరుద్యోగ యువతకు ఒక గొప్ప అవకాశం.
ఈ పథకం కింద అర్హులైన యువతకు 3 నుండి 12 నెలల పాటు ఫ్రీ ఇంటర్న్షిప్ ఇస్తారు. ఊరికే ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ప్రతీ నెలా స్టైపెండ్ కూడా ఇస్తారు. ఇంటర్ పాసైన వాళ్లకి 4000, ఐటీఐ లేదా డిప్లొమా చేసిన వాళ్లకి 5000, డిగ్రీ లేదా పీజీ చేసిన వాళ్లకి ఏకంగా 6000 రూపాయలు ప్రతీ నెలా ఇస్తారు. ఒకవేళ వాళ్ల సొంత ఊరు కాకుండా బయట ప్రాంతంలో ఇంటర్న్షిప్ చేస్తే అదనంగా మరో 5000 ఇస్తారు. బీహార్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమం నడుస్తోంది. గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో యువతకి స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడమే ఈ ప్రతిజ్ఞా యోజన అసలు లక్ష్యం. నెక్స్ట్, జ్ఞాన్ భారత్ మిషన్. మోడీగారి మన్ కీ బాత్ ఏ ఎపిసోడ్లో ఈ మిషన్ని ప్రకటించారు? 124వ ఎపిసోడ్లో. వినడానికి చిన్న పాయింట్లాగే ఉన్నా దీని వెనక చాలా పెద్ద విజన్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ని పెంపొందించడం మరియు నాలెడ్జ్ షేరింగ్ని ప్రతి పల్లెటూరికి తీసుకెళ్లడం దీని ఉద్దేశం. మన చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని నేటి యువతకు డిజిటల్ రూపంలో పరిచయం చేయబోతున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో విద్యార్థుల్లో రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన డిజిటల్ ప్లాట్ఫామ్ని కూడా డెవలప్ చేసి స్టడీ మెటీరియల్స్ని అందరికీ అందుబాటులో ఉంచుతుంది. ఈ 124 ఎపిసోడ్ నెంబర్ మర్చిపోకండి. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఇలాంటి ఉంది. ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజు ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈ రోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా శ్రేష్ఠ లిమిటెడ్. ఇనిషియేటివ్. సెంట్రల్ హెల్త్ సెక్రటరీ దీన్ని స్టార్ట్ చేశారు. దేనికోసం? ఔషధ భద్రత కోసం. దీని ఫుల్ ఫామ్ ఏంటి? స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది. ఈ ఫుల్ ఫామ్తో పాటు దీని స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. మన దేశంలో తయారయ్యే మరియు అమ్ముడయ్యే మందుల క్వాలిటీ మరియు సేఫ్టీని పక్కాగా మానిటర్ చేయడానికి ఈ సిస్టమ్ తెచ్చారు. ఏ రాష్ట్రం డ్రగ్ కంట్రోల్ నిబంధనలను ఎంత పర్ఫెక్ట్గా అమలు చేస్తోంది అనేదాన్ని బట్టి ఆయా రాష్ట్రాలకు గ్రేడింగ్ ఇస్తారు. నకిలీ మందులు లేదా నాసిరకం మందుల తయారీని అరికట్టడానికి ఈ ఇనిషియేటివ్ ద్వారా జీరో టాలరెన్స్ పాలసీని గట్టిగా అమలు చేయబోతున్నారు. ప్రతి రాష్ట్రంలోని డ్రగ్ కంట్రోల్ విభాగాల పనితీరును మెరుగుపర్చి కెపాసిటీ బిల్డింగ్ పెంచడమే శ్రేష్ఠ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం. పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. టెక్ వర్స్ 2025. ఇది ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్లు లాంచ్ చేశారు. హెల్త్, అగ్రికల్చర్ సెక్టార్స్లో టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఇంకో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, న్యూఢిల్లీలో జరిగిన ఈ టెక్ వర్స్ ఈవెంట్లో పూణేకి చెందిన సీడాక్ మరియు మద్రాస్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ మధ్య ఒక కీలకమైన ఒప్పందం జరిగింది. స్కిల్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా మిషన్స్కి సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా ఐటీ రంగంలో స్కిల్ గ్యాప్ని తగ్గించి మన యువతకు ఉద్యోగ అవకాశాలు పంచడమే ఈ అగ్రిమెంట్ స్పెషాలిటీ. టెక్నాలజీని వాడి అగ్రికల్చర్ మరియు హెల్త్ సెక్టార్స్లో వస్తున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనిపెట్టడానికి అవసరమైన టెక్ ఎంపవర్డ్ వర్క్ ఫోర్స్ని రెడీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కళాకార్ పెన్షన్ యోజన బీహార్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఎవరికిస్తారు, ఎందుకిస్తారు అనేది చాలా క్లియర్గా తెలియాలి. బీహార్ కళలను మరియు సంస్కృతిని బ్రతికిస్తున్న సీనియర్ కళాకారులకు సపోర్ట్గా ప్రతి నెల 3000 రూపాయల పెన్షన్ ఇస్తారు. దీనికి అర్హత సాధించాలంటే ఆ కళాకారుడి వయసు కనీసం 50 సంవత్సరాలు నిండి ఉండాలి. క్లాసికల్ లేదా విజువల్ ఆర్ట్స్లో కనీసం 10 ఏళ్ల అనుభవం ఖచ్చితంగా ఉండాలి. వాళ్ల కుటుంబ వార్షిక ఆదాయం 1,20,000 రూపాయలకు మించకూడదు. బీహార్ ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్లు దీన్ని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు. ఇలాంటి కండిషన్స్ బేస్డ్ స్కీమ్స్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాంటి స్టేట్ ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్గా అడిగే అవకాశం 100% ఉంది. సీ ఫ్లడ్, వరదలను ముందే పసిగట్టే సిస్టమ్ ఇది. మన జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు దీన్ని స్టార్ట్ చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో ఇది ఒక వజ్రం లాంటి బిట్. కేవలం వరదొస్తోంది అని చెప్పడమే కాదు, ఏకంగా 48 గంటల ముందే, అంటే 2 రోజుల ముందే ఏ ఊరిలో ఎంత వరద నీరొస్తోంది అనేది విలేజ్ లెవెల్ మ్యాపింగ్ ద్వారా చాలా ఖచ్చితంగా చెప్తుంది. దీన్ని పూణేలోని సీడాక్, సెంట్రల్ వాటర్ కమిషన్ మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్లు సంయుక్తంగా డెవలప్ చేశారు.
నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా పనిచేసే ఈ టెక్నాలజీని ప్రస్తుతం గోదావరి, మహానది మరియు తపతీ నదీ పరివాహక ప్రాంతాల్లో వాడుతున్నారు. విపత్తు నిర్వహణ సంస్థలకు ముందస్తుగా ప్రాణాలు కాపాడేందుకు ఇది ఒక పవర్ఫుల్ ఆయుధం లాంటిది అని చెప్పొచ్చు. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ 2025 అనగానే మీకు అమిత్ షా గారి పేరు గుర్తురావాలి. ఎందుకంటే ఇది ఇండియన్ ఎకానమీని మార్చేయబోయే ఒక కీలకమైన అడుగు. 2002లో వచ్చిన పాత పాలసీని పూర్తిగా పక్కనపెట్టి రాబోయే 20 ఏళ్ల కోసం, అంటే 2025 నుంచి 2045 వరకు కోఆపరేటివ్ సెక్టార్ని మోడర్నైజ్ చేయడానికి ఈ కొత్త పాలసీని తెచ్చారు. సహకార్ సే సమృద్ధి అనే విజన్తో వికసిత్ భారత్ 2047కి ఇది ఒక బలమైన పునాది. దేశంలో ఉన్న ప్రతి ఊరిలో కనీసం ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉండాలి అనేది పక్కా టార్గెట్. అందుకే 2026 ఫిబ్రవరి నాటికి ఏకంగా 2 లక్షల ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు, దళితులు, గిరిజనులు మరియు యువతకు ఫైనాన్షియల్గా ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. అంతేకాదు, ఇప్పుడున్న అగ్రికల్చర్ మాత్రమే కాకుండా టూరిజం, క్యాబ్ సర్వీసెస్, గ్రీన్ ఎనర్జీ మరియు ఇన్సూరెన్స్ లాంటి కొత్త సెక్టార్స్లో కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీలను తీసుకురాబోతున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి, ఈ పాయింట్స్ అన్నీ మీకు ఎంత ఉపయోగపడతాయో. టైం వేస్ట్ చేయకుండా రివిజన్ చేస్తూ ముందుకు సాగండి. వింటున్నారా లేక పడుకున్నారా? నిద్రలేవండి, ఇంకో 2 ముక్కలు చెప్తాను. అలాగే మధ్యలో మన స్కై అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, టెలిగ్రామ్లో పక్కా జాయిన్ అవ్వండి, సరేనా? సో ఓవరాల్గా 10 స్కీమ్స్ చెప్పాను. చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ కవర్ అయ్యాయి. ఇంకో 5 ఉన్నాయి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తోంది. ఇంకో 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకుందాం. శక్తిశ్రీ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఒడిశా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, రాష్ట్రంలో ఉన్న కాలేజీలు మరియు యూనివర్సిటీలలో చదివే విద్యార్థినుల రక్షణ మరియు సాధికారత కోసం. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గారు దీన్ని రీసెంట్గా లాంచ్ చేశారు. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగే ఇంకో 5 ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ప్రతి కాలేజ్లో ఒక పర్మనెంట్ శక్తిశ్రీ ఎంపవర్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, విద్యార్థుల్లో పెరుగుతున్న సూయిసైడ్స్ని అరికట్టి వాళ్ల మెంటల్ హెల్త్ని కాపాడడానికి ఇదే స్కీమ్ కింద సేఫ్ క్యాంపెయిన్, అంటే శక్తిశ్రీ యాక్షన్స్ ఫర్ ఫీమేల్ ఎంపవర్మెంట్ అనే ప్రోగ్రామ్ని కూడా రన్ చేస్తున్నారు. ఈ సెంటర్స్ని స్టూడెంట్స్కి చెందిన శక్తిశ్రీ సాథీ మరియు టీచర్స్కి చెందిన శక్తిశ్రీ కోఆర్డినేటర్ కలిసి మేనేజ్ చేస్తారు. మహిళల రక్షణ కోసం తెచ్చిన ఇటువంటి ఇన్నోవేటివ్ స్కీమ్స్ మనకి కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా మార్కులు తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ పక్కాగా రాసిపెట్టుకోండి. 12 వైట్ పేపర్, శ్వేతపత్రం, ట్రాన్సిషనింగ్ టు క్వాంటమ్ సైబర్ రెడీనెస్ అనే టైటిల్తో ఈ పేపర్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రిలీజ్ చేసింది. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది మన దేశ భద్రతకు సంబంధించిన చాలా పెద్ద విషయం. సైబర్ సెక్యూరిటీ మీద క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల రాబోయే ముప్పును ముందుగానే పసిగట్టి మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా కాపాడుకోవాలో చెప్పే ఒక పక్కా రోడ్ మ్యాప్ ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరో 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ శ్వేతపత్రాన్ని కేవలం మైటీ మాత్రమే కాకుండా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటే CERT-IN మరియు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ సీసా వాళ్లు జాయింట్గా లాంచ్ చేశారు. పాతతరం ఎన్క్రిప్షన్ విధానాలైన RSA లేదా ECCకి బదులుగా పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని వాడాలి అని ఇది చెప్తోంది. బ్యాంకింగ్, డిఫెన్స్ మరియు హెల్త్ కేర్ లాంటి అత్యంత కీలకమైన సెక్టార్స్లో డేటా బ్రీచ్ జరగకుండా ఒక 4 అంచెల వ్యూహాన్ని ఈ పేపర్లో పొందుపరిచారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో UPSC మరియు గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి ఇది ఒక హాట్ టాపిక్. సుగమ్య భారత్ యాప్. వికలాంగుల కోసం, పెద్దవాళ్ల కోసం ఈ యాప్కి AI చాట్బాట్ యాడ్ చేసి కొత్త రూపమిచ్చారు. అసలు ఈ యాప్ని ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా? 2021లో. అప్పట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ వాళ్లు లాంచ్ చేసిన ఈ యాప్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మరింత పవర్ఫుల్గా మారింది. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన మరో 5 ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఈ AI చాట్బాట్ ద్వారా వికలాంగులు తమకు ఎక్కడైనా పబ్లిక్ ప్లేసుల్లో సరైన సౌకర్యాలు లేకపోతే వెంటనే వాయిస్ కమాండ్తో లేదా టెక్స్ట్తో కంప్లైంట్ ఇవ్వచ్చు. దీనికోసం వాళ్లు ఏకంగా 10 భాషల్లో సర్వీస్ అందిస్తున్నారు. ఎక్కడైనా ర్యాంపులు లేకపోయినా, బిల్డింగ్స్లోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నా జియో ట్యాగింగ్తో ఫోటో తీసి ఈ యాప్లో అప్లోడ్ చేస్తే చాలు, వెంటనే సంబంధిత అధికారులు యాక్షన్ తీసుకుంటారు. యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా డిజిటల్ ఇండియాని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే దీని మెయిన్ టార్గెట్. 13 OTRS స్కీమ్, వన్ టైమ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. పుదుచ్చేరి ప్రభుత్వం 2025లో స్టార్ట్ చేసింది. అసలు ఈ స్కీమ్ ఏంటి, దీనివల్ల ఎవరికి లాభం అనేది మనం డెప్త్గా అనలైజ్ చేస్తేనే ఎగ్జామ్లో ఎలాంటి ట్విస్ట్ ఇచ్చినా ఆన్సర్ చేయగలం.
పుదుచ్చేరిలో పర్మిషన్ లేకుండా కట్టిన లేదా ప్లాన్కి విరుద్ధంగా కట్టిన ఇళ్లను మరియు బిల్డింగ్స్ని లీగల్గా మార్చడానికి ఒకే ఒక్కసారి అవకాశమిస్తూ తెచ్చిన పథకమిది. 1987 మే 1 నుంచి 2025 జులై 16 మధ్య కట్టిన ప్రతి అనధికారిక కట్టడానికి ఇది వర్తిస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ అనే పోర్టల్ని ఎన్ఐసి వాళ్లు డెవలప్ చేశారు. ఇక్కడ ఎగ్జామినర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫీజుల గురించి అడగొచ్చు. రెసిడెన్షియల్ బిల్డింగ్స్కైతే స్క్వేర్ మీటర్కి 500 రూపాయలు, కమర్షియల్ మరియు స్పెషల్ బిల్డింగ్స్కైతే 750 రూపాయలు ఫైన్గా కట్టాల్సి ఉంటుంది. అయితే ఇందులో గవర్నమెంట్ బిల్డింగ్స్కి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అర్బన్ ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ కేటగిరీ కింద కరెంట్ అఫైర్స్లో ఈ స్కీమ్ గురించి అడిగే ఛాన్స్ 100% ఉంది. 15. పీఎం ముద్రా యోజన. ఇది 2015 ఏప్రిల్ 8న స్టార్ట్ అయ్యింది. ఇది తప్ప మిగతావన్నీ అంటే పీఎం జీవన్ జ్యోతి, పీఎం సురక్షా బీమా, అటల్ పెన్షన్ యోజన ఇవన్నీ మే నెలలోనే స్టార్ట్ అయ్యాయి. లాజిక్ అర్థమవుతోందా? ఎగ్జామ్లో మంత్స్ అండ్ డేట్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలో చెప్పడానికే ఈ స్టాటిక్ లింక్ మీకిచ్చాను. ఇప్పుడు ముద్రా యోజన గురించి ఇంకో 5 లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. రీసెంట్గా వచ్చిన యూనియన్ బడ్జెట్లో ముద్రా లోన్ లిమిట్ని 10 లక్షల నుంచి ఏకంగా 20 లక్షల రూపాయలకు పెంచారు. ఇందుకోసం తరుణ్ అనే ఒక కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. ఇంతకుముందు తరుణ్ కేటగిరీ కింద 10 లక్షలు తీసుకొని కరెక్ట్గా కట్టేసిన వాళ్లకి మాత్రమే ఈ 20 లక్షల లోన్ ఇస్తారు. ఇవి పూర్తిగా ఎలాంటి పూచికత్తు లేదా కొల్లెటరల్ లేకుండా ఇచ్చే లోన్స్. ఇప్పటివరకు ముద్రా యోజన కింద 52 కోట్లకు పైగా లోన్స్ శాంక్షన్ చేశారు. ఇందులో మెజారిటీ లబ్ధిదారులు మహిళలు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారే ఉండటం దీని గొప్పతనం. నిరుద్యోగులను కేవలం జాబ్ సీకర్స్గానే కాకుండా జాబ్ క్రియేటర్స్గా మార్చడమే ఈ స్కీమ్ అసలు ఉద్దేశ్యం. వచ్చే క్లాస్ కోసం ఇంటర్నేషనల్ సమ్మిట్స్ లేదా డిఫెన్స్ ఎక్సర్సైజెస్ పైన కూడా ఇలాంటి డీటెయిల్ ఏమైనా రెడీ చేయమంటారా? అంతే, ఈరోజు క్లాస్కి ఇవి చాలు. మీకేవైనా ఎస్ఎస్సి సీజీఎల్, రైల్వే, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలంటే మన స్కై అకాడమీ యాప్లో ఉన్న కోర్సెస్ ఆప్ట్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు టెన్షన్ పడకండి, బాగా చదవండి.